దాంట్లో మీరు చెప్పినవన్నీ వాస్తవమే. ఎగ్జాక్ట్లీ వాస్తవం, ఇది కూడా వాస్తవం అనేది ఆ చీర చూసిన తర్వాత తెలుస్తుంది. ఓకే, రామరెడ్డి గారు మళ్ళీ వస్తాను. సత్యవతి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో అటు జూబ్లీ హిల్స్ ఏదైతే బైపోల్ ఎలక్షన్ లో వచ్చిన రిజల్టే మళ్ళీ రిపీట్ అవుతుంది పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే కనిపిస్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్ దానికి సంబంధించి ఆల్రెడీ రెడీ అయిపోతుంది కూడా. అండ్ ఇంకొకటి ఇందిరమ్మ చీరలకు సంబంధించి ప్రత్యేకంగా చర్చ ఇప్పుడు ఏంటంటే గతంలో ఇచ్చిన చీరల కంటే భిన్నంగా మంత్రులు ఎవరెవరు కట్టుకుంటారో పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకున్న ఆ హోదాకు తగ్గట్టుగా అందరు కట్టుకునే రకంగానే చీరలు ఇవ్వబోతున్నాం అంటూ కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఏంటి ఏం చెప్తారు ఈ టైంలో ఇవ్వడాన్ని? ఎన్నికల స్టంట్ అంటారా ఏంటి, ఏమంటారు మేడం? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏ పథకం పెట్టినా తెలంగాణ అస్తిత్వం ప్రతిబింబించేలాగా, తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర ప్రతిబింబించేలాగా పథకాల పేర్లు అనేవి ఉన్నాయి. ఒక మిషన్ భగీరథ తీసుకున్నా, మిషన్ కాకతీయ తీసుకున్నా, బతుకమ్మ చీరలు తీసుకున్నా, ఏది తీసుకున్నా గానీ ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఒక తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే వైపుగా ఆ ఆలోచనలు అనేవి ఉన్నాయి. ఏ కోణంలో చూసినా తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతిని కాపాడే విధంగా, సాంప్రదాయాలను కాపాడే విధంగా ఉన్నాయి. ఈ రోజు బతుకమ్మ చీరల పేరు మార్చి ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పంచడం, అసలు మన తెలంగాణకి బతుకమ్మ దసరా పండగ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది, మన సంస్కృతికి సంబంధించినటువంటి అంశం. ఆ సందర్భంలో పంచాల్సిన చీరల్ని ఈ రోజు పంచుతున్నారు అని అంటే, ఈ రోజు ఏ రోజు ఇది సంక్రాంతికి దగ్గర అవుతున్నటువంటి రోజు. అంటే సంక్రాంతి పండుగ కోసము కాంగ్రెస్ పార్టీ చీరల్ని పంపిణీ చేస్తుందా? రెండో అంశం ఏంటంటే మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎన్నికల సందర్భంలో చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించిన నెరవేర్చే దాంట్లో ఇప్పుడు నిన్న ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో. ఇప్పుడు నేను మీకు చూపిద్దాం అనుకున్నా గానీ మొబైల్ నాది ఓపెన్ అవ్వట్లేదు. కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కు ఏ రోజు ఇచ్చారు అంటే, పెళ్ళయి పాప పుట్టిన తర్వాత నిన్న పాపను తీసుకొని వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణలో కొంచెం సేమ్. అదే విధంగా ఇవాళ బతుకమ్మ చీరలు కూడా పేరు మార్చడము ఒక ఎత్తు అయితే, దసరాకు రావాల్సిన చీరలు వాళ్ళ సంక్రాంతికి దగ్గర పడుతున్న సందర్భంలో వస్తున్నాయి. అది కూడా అదును చూసి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఇది కుట్రపూరితమైనది, మోసపూరితమైనది, తెలంగాణ ప్రజల మహిళల్ని అగౌరవపరచడం అనేది అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన సంస్కృతిని ప్రతిబింబించే వైపుగా మన అడుగులు ఉండాలి, మన ప్రభుత్వం ఆలోచించాలి తప్పితే ఆంధ్ర సంస్కృతిని మళ్ళీ మనకు తెలియకుండానే మన మెదళ్లలో చొప్పించడానికి ఒక ప్రయత్నం అయితే చాలా బలంగా జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు కూడా ఏం మాట్లాడుతున్నారు, హైదరాబాద్ ప్రత్యేకతకు సంబంధించిన దాంట్లో ప్రతిష్టాత్మకమైనటువంటి అంశాలను లేవనెత్తకుండా, చారిత్రకు సంబంధించినటువంటి హెరిటేజ్ కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడకుండా ఒక రామోజీ ఫిలిం సిటీని పొగుడుతూ, ఒక హైటెక్ సిటీని పొగుడుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారితో అనేక సందర్భాలు. అంటే ఇవన్నీ చూస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఎక్కడ చూసినా పథకాలు కావచ్చు, అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపమా అంటే మార్పు చేయడం కావచ్చు, అనేక అంశాలు ఏది తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తెలంగాణ అస్తిత్వము, సంస్కృతి, సాంప్రదాయాలు పెంపొందించే వైపు కాకుండా, తెలంగాణ బిడ్డలకు గౌరవం ఇచ్చే వైపు కాకుండా, లేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే దాంట్లో కూడా ఇన్ టైంలో నెరవేర్చకుండా అవి ఎన్నికలకు ఉపయోగపడే వైపుగా ఒక కుట్రపూరితంగా, ఒక మోసపూరితమైనటువంటి పరిపాలన ఇవాళ తెలంగాణలో జరుగుతుందనేది స్పష్టం. అదే విధంగా నిన్న బట్టి విక్రమార్క గారు ఈ సందర్భంగా మాట్లాడితే ఏం మాట్లాడారంటే, మొట్టమొదటిసారిగా చీరల పంపిణీ జరుగుతుందని చెప్పి. మొట్టమొదటిసారిగా కాదు బట్టి విక్రమార్క గారు, 10 ఏళ్ల నుంచి చీరల పంపిణీ జరుగుతుంది. అది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా తీసుకున్నటువంటి అంశం. అంటే వీళ్ళు ఏంటంటే అబద్ధాల పునాదుల మీద నిలబడి ఇవాళ మాట్లాడుతున్నటువంటి అంశం. ప్రజల్ని మోసం చేస్తున్నారు, తెలంగాణ మహిళల్ని అగౌరవపరుస్తున్నారు అనేది స్పష్టం. ఇంకేం మాట్లాడారు, ఇందాక సార్ ప్రస్తావించారు ఏంటంటే ఆ చీరలు మంత్రుల భార్యలు, అంటే ఎమ్మెల్యేల భార్యలు కట్టుకునే విధంగా ఉన్నాయి అని. అంటే ఏదైనా సరే ఇప్పుడు వాస్తవాలకి భిన్నమైనటువంటి ఒక అభూత కల్పనలు చేసి దాన్ని ఒక అంటే అరచేతిలో స్వర్గం అంటారు కదా, ఆ వైపుగా రేవంత్ రెడ్డి గారు చూపించడంలో మాత్రం దిట్ట అనేది నిన్న స్పష్టమైంది. ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి సంబంధించి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా
ఇందాక సార్ మాట్లాడారు మల్లేశం సార్, అంటే ఈ అంశాలు పనిచేసాయి, ఆ అంశాలు పనిచేసాయి. ఏ అంశాలు పనిచేయలేదు సార్. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో నేను పనిచేశాను. ఒకే అంశం పనిచేసింది, దొంగ ఓట్ల అంశము. అంతకు మించి వేరేది లేదు. రిగ్గింగ్ జరిగింది. మేము అనేక వీడియోలు బీఆర్ఎస్ అక్కడ ఉన్నటువంటి బూతుల దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వము చిన్న పిల్లలతో సహా వచ్చి ఓట్లు వేయడాన్ని వీడియో రూపంలో బయట పెట్టడం జరిగింది. ఎవరైనా సరే ఓటు వేయడానికి బాజాప్తా ఎంట్రన్స్ నుంచి రావాలి. ఎందుకు ఎగ్జిట్ నుంచి చాలా మంది వచ్చారనే దానికి సమాధానం లేదు. అనేక రకాల అవకాశాలు ఏవైతే, అంటే దుర్మార్గమైనటువంటి అవకాశాలు, ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసే అవకాశాలు ఏవైతే ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటినీ రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంగా వాడుకున్నారనేది స్పష్టం. ఒకవైపేమో తెలంగాణలో ఆ ప్రజలందరికీ ఏం కనిపెట్టాడు, అందశ్రీ గారు చాలా గొప్ప వ్యక్తి, తెలంగాణకు సంబంధించిన దాంట్లో ఒక ఐకాను, అందులో ఎవరికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. అందశ్రీ గారి పాడే మోస్తూ తెలంగాణ సమాజానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కనబడ్డాడు. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో, అదే రోజు జూబ్లీ హిల్స్ లో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రజాస్వామ్య కూనీకి పాడి కట్టింది అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. మళ్ళీ వస్తానండి సత్యవతి గారు. రామరెడ్డి గారు నేను మీకు మళ్ళీ సమయం ఇస్తాను. ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి, ఆయన మాట్లాడినాక మాట్లాడొచ్చు. నేను ఈ విషయం మీద కట్టుబడుతున్నానండి. అందశ్రీ గారు పాడేబోస్తూ కనపడ్డటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తిగా కనపడ్డారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మాత్రం ప్రజాస్వామ్యానికి పాడగట్టినని అయితే నేను ఈ డైలాగ్ కి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అంత కూని చేశారు ఆ రోజు ప్రజాస్వామ్యం.